నమస్కారం, నేను మిస్సిఎస్. ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారు అంటే ఇక్కడ 2016 రూపాయలు కానివ్వండి, 4016 రూపాయలు పొందుతున్నటువంటి దివ్యాంగులు కానివ్వండి, అప్రమత్తంగా ఉండండి, కేర్ఫుల్ గా ఉండండి. ఉన్నతాధికారులు వీరి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. అంటే మనము గత ముందు వీడియోలో ఆసరా పెన్షన్లలో అనర్హులు ఉన్నారు, ప్రభుత్వం దృష్టిలో ఉంది, వీరిని తొలగిస్తారు అని ఒక వీడియోలో తెలియజేశాను. కానీ అధికారికంగా ఆ కార్యక్రమము ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఇక్కడ ఈ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి నిర్లక్ష్యం కారణంగా ఉన్నతాధికారులు వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఎందుకు తొలగిస్తున్నారు అన్న విషయాన్ని ఈరోజు మీకు క్లారిటీగా తెలియజేస్తాను. ఇక్కడ ఈ ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారము చేయవలసింది ఏంటి అంటే ప్రతి నెల కూడా ఈ పెన్షన్లను తీసుకోవాలి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వాళ్ళైనా కానీ, బ్యాంకు ద్వారా తీసుకునే వాళ్ళైనా కానీ ప్రతి నెల డ్రా చేసుకోవాలి. అలా కుదరని పక్షంలో ఎక్కడైనా ఇతర ప్రాంతాల్లో వలస ఉన్నట్టయితే ప్రతి 3 నెలలకు ఒకసారైనా కానీ తప్పనిసరిగా పెన్షన్లను తీసుకోవాలి. అలా తీసుకోనట్లయితే వారి పెన్షన్ను రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రభుత్వ నిబంధనలో ఉన్నది. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ 3 నెలలు దాటిన తర్వాత కూడా తీసుకోకపోవడం వల్ల చాలా పెన్షన్లు రద్దు కావడం అనేది జరుగుతుంది. మనకు లేటెస్ట్ గా ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఒక దివ్యాంగుడి పెన్షన్ ను ఉన్నతాధికారులు తొలగించడం అనేది జరిగింది. ఎందుకు తొలగించారు అంటే అతడు బ్యాంకు ద్వారా ఈ పెన్షన్ ను తీసుకుంటాడు, కానీ 1 సంవత్సర కాలంగా అతను బ్యాంకులో పడ్డటువంటి డబ్బును డ్రా చేసుకోలేదు. ఇక్కడ 44,000 అతడి ఖాతాలో ఉండటం వల్ల ఇక్కడ బ్యాంకు వాళ్ళు ఏం చేశారు అంటే క్రెడిట్ లిమిట్ ఎక్సీడ్ అనే కారణం చూపించి అతని ఖాతాను డిలీట్ చేయడం అనేది జరిగింది. అతని పెన్షన్ ను ఉన్నతాధికారులు నిలుపుదల చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ 1 సంవత్సర కాలం పెన్షన్ తీసుకోకుంటే జరిగింది ఏమిటి, అతని బ్యాంకు ఖాతా రద్దయిపోయింది, వచ్చే పెన్షన్ కూడా డిలీట్ చేయబడింది. కాబట్టి ప్రతి నెల మీరు పెన్షన్ తీసుకోండి. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు అయితే మాత్రము 3 నెలలకు ఒకసారైనా కానీ ఈ పెన్షన్ ను తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ మీరు 3 నెలల తర్వాత పెన్షన్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా రద్దు అయితే మరి తిరిగి ఏం చేయాలి అంటే చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే ఎంపీడీఓ ఆఫీసు చుట్టూ తిరగాలి, ఎంపీడీఓ గారు కలవాలి, అతనికి దరఖాస్తు చేసుకోవాలి, అతను తన లాగిన్ లో నుంచి తిరిగి మీ పెన్షన్ ను ఆధార్ కార్డును చెక్ చేసి రోల్ బ్యాక్ లో డిఆర్డిఏ వారికి పంపించాలి. అక్కడ వాళ్ళు అప్రూవల్ చేస్తే మళ్ళీ మీకు పెన్షన్ కావడం అనేది జరుగుతుంది. అదే పద్ధతిలో ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపల్ కార్యాలయంలో ఈ విధంగానే జరుగుతుంది. అంటే మీరు ప్రతి నెల పెన్షన్ తీసుకున్నట్లయితే ఎలాంటి ఇక్కడ మీకు పెన్షన్ రద్దయ్యే అవకాశం అనేది లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండి ప్రతి నెల మీరు పెన్షన్ తీసుకోవడానికే ప్రాధాన్యతను ఇవ్వండి. అలా కుదరకపోతే 3 నెలలకు ఒకసారైనా కానీ తప్పనిసరిగా మీరు ఈ పెన్షన్ ను క్రెడిట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వెంటనే మిమ్మల్ని మోటివేషన్ చేయడం అనేది జరుగుతుంది, మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది, ఆ విషయాలు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.